హలో ఎవ్రీవన్, హలో వీవర్స్, ఎలా ఉన్నారండి? గుడ్ ఈవినింగ్ అండి. నేను ఇప్పుడు సాయంత్రము మన చేపల పులుసు చేస్తున్నానండి. మా హస్బెండ్ కొర్రమట్ట తెచ్చారు. సో అది తెచ్చిన 1 అవర్ ముందు పీసెస్ మంచి క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ తోటి కలిపేసి 1 అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టేశాను, అంటే మ్యారినేట్ చేశానండి. నెక్స్ట్ ఈ మసాలా వచ్చేసి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ మెంతులు తీసుకున్నానండి. మొత్తము 3 అన్నమాట. ఇవి 3 ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, మెంతులు అండ్ ధనియాలు వేయించాను, మామూలుగా వేయించాను. నెక్స్ట్ ఇది మాత్రం ఒక 2 పెద్ద పెద్ద ఆనియన్స్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. గ్రేవీ మంచిగా అవుతుంది, చిక్కగా. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కట్ చేసినవి ఉన్నాయి కదా, తాలింపులు ఆయిల్లో వేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా టేస్టీ కూడా అవుతుంది. ఫస్ట్ గ్రైండింగ్ చేసుకుందామండి. గ్రైండర్లో మనం ఫ్రై చేసిన ఆనియన్స్ అండ్ కొంచెం కారం, పసుపు, కారం కూడా నేను వేస్తున్నానండి, ఎందుకంటే యూనిఫామ్ మిక్స్ అవుతుంది కాబట్టి. కారము అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు. అండ్ వెల్లుల్లిపాయలండి, కొన్ని వెల్లుల్లిపాయలు రెక్కలు తీసినాయి వేసేసుకుంటాను. నెక్స్ట్ మీకు చెప్పాను కదా, మీకు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, జీలకర్ర, మెంతులు, ధనియాలు, దాని యొక్క పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇందులో. వేసుకొని ఇది డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మసాలాకి. ఇంతలో ఇక్కడ ప్యాన్లో ఆయిల్ వేడైంది కదండి, మళ్ళీ ఇందులో జీలకర్ర, ఆవాలు అండ్ కొన్ని మెంతులు వేయించనివి, వితౌట్ ఫ్రై అనమాట, ఇవి వేసేసుకోవాలి. నెక్స్ట్ మిర్చి అండ్ ఆనియన్స్, ఇవి కొంచెం వేగాలండి. సో ఆనియన్స్ వేగాయి కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయాలండి, ఎందుకంటే మనం ఎల్లిపాయలు వేసాం కాబట్టి. నెక్స్ట్ కర్రీ లీవ్స్. ఇంతలో మసాలా గ్రైండ్ చేసుకోవాలని చెప్పా కదండి, ఆ మసాలా గ్రైండ్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. దీంట్లో డైరెక్ట్గా చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు ఎప్పుడైనా సపరేట్ పోయొద్దండి, ఈ మసాలాలోనే మిక్స్ చేయాలి, అప్పుడు థిక్గా అయిపోయింది. ఇంతలో ఇక్కడ కొంచెం పసుపు వేసేసుకుందాము. చింతపండు కలిపిన ఈ మసాలా పులుసు పోస్తున్నాను. సో మసాలా అండ్ మన చింతపండు పులుసు చాలా బాగా మరుగుతుంది. చూడండి ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు మనము ఫిష్ పీసెస్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ పీసెస్ ఉక్కితే ఉడికిపోతాయండి, అందుకని అది మసాలాంక వేస్తేనే పెట్టారు. సో ఫిష్ వేసేసాను చూడండి. ఇప్పుడు ఇది ఉడకాలి. సో ఇందులో వేసిన పీస్లు ఉడికిపోయిందంటే కర్రీ అయిపోయినట్టండి. సో మనం వేసిన ఫిష్ పీసెస్, చేపల ముక్కలు ఉడికాయి. చూడండి ఎంత బాగా ఉడికాయో, తెలిసిపోతుంది. ఉబ్బినట్టయితే కొంచెము ఇంకా మెత్తగా తెలిసిపోతుందండి ఉడికినట్టు. ఇలా ఉడకంగానే కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, జస్ట్ ఇది వేయించని పొడి అండి, వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని చూడండి ఎంత బాగా అయిందో. కొత్త ఉడికింది కదండి. కొంచెం ఆయిల్ తేలుతూ ఉంది చూడండి, చూడండి సైడ్కి ఇదంతా ఆయిల్ తేలింది కదండి. సో కర్రీ అయిపోయినట్టండి. ఇదండి చేపల పులుసు. ఓకేనా వ్యూవర్స్? ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుందండి. నేను చెప్పినట్టు మీరు చేయండి. టేస్ట్ కాకపోతే నాకు కామెంట్ పెట్టండి, టేస్ట్ అయినా కామెంట్ పెట్టండి ప్లీజ్. ఓకే, బై, సీ యూ.